హాయ్ చెప్పండి గాయ్స్. చూడండి డ్రైవ్ చేసే పర్సన్ అయితే ద బిగ్గెస్ట్ కోతి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో చేద్దామని డిసైడ్ అయ్యాను. నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి పసావ్లో నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాము. జర్మనీలో టెంపుల్స్ అనేవి నార్మల్గా ఇంట్లో ఉంటాయి, లేదంటే మొన్న హ్యామ్ టెంపుల్కి వెళ్ళింది పెట్టా కదా, సో అలా కొంచెం యూనిక్గా ఉంటాయి. బట్ ఈ టెంపుల్ మాత్రం డెఫినెట్లీ చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్ ఉంటది. మనం ఇంత దూరం వచ్చి కూడా మన కల్చర్ ని, ట్రెడిషన్స్ ని ఫాలో అయ్యేలా చాలా బాగుంటది. అండ్ ఈవినింగ్ టైమ్స్ లో భజన ఉంటది. అక్కడ పంతులందరూ జర్మన్స్ యాక్చువల్లీ. అది చాలా ఆశ్చర్యకరమైన విషయం కూడా. సో మీకు ఎవ్రీథింగ్ నేను చూపిస్తాను మొత్తం రికార్డ్ చేసి. యాక్చువల్లీ టెంపుల్ కి నేను ఆల్రెడీ 2 టైమ్స్ వెళ్ళాను, బట్ లాంగ్ వీడియో అయితే నేను ఎప్పుడు చేయలేదు. జస్ట్ ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను. మీరు ఎండ్ టు ఎండ్ ఈ వీడియో చూసారంటే డెఫినెట్లీ మీకు చాలా నచ్చుతుంది. సో మా ఫ్రెండ్స్ అందరం మేము ఒక 2 కార్స్ బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము న్యూన్బర్గ్ నుంచి. ఇంతకు ముందు నేను ఈ టెంపుల్ గురించి ఒక షార్ట్ అప్లోడ్ చేశాను, అది కూడా చాలా మందికి నచ్చింది. ఈ రోజు కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. సో ఇంతకు ముందు షార్ట్ లో నేను ఈ టెంపుల్ గురించి చెప్పినప్పుడు చాలా మంది అడ్రస్ ఎక్కడ, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందా, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బాగుంటుందా అని అడిగారు. నన్ను అడిగితే మేమైతే వచ్చిన 2 టైమ్స్ కూడా కార్లోనే ట్రావెల్ చేసాము. కార్లోనే చాలా ఫ్లెక్సిబుల్ అని చెప్తాను. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుంది, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. బట్ 100% కొంచెం కార్లో వెళ్తే ఇట్స్ ఫ్లెక్సిబుల్ అని అయితే నేను చెప్తాను. కార్ కొంచెం బెటర్ అని ఎందుకు చెప్తున్నా అంటే, ఈవినింగ్ టైంలో భజన ఉంటుంది, అది కొంచెం లేట్గా జరుగుతుంది. మీరు మళ్ళీ రిటర్న్ మీ ప్లేసెస్కి వెళ్ళాలన్నా ఈ ప్రాబ్లమ్స్, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో ప్రాబ్లం లేకుండా కార్లో వెళ్తే చాలా బెటర్ అని నేను చెప్తాను. ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఈరోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఇక్కడికి రాగానే చాలా ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది. టెంపుల్ దగ్గరే కార్ పార్కింగ్ కూడా ఉంటుంది. యూ కెన్ సీ చాలా మంది కార్లోనే విజిట్ చేశారు. టెంపుల్ బయట చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇదే టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచే మనం టెంపుల్ కి ఎంటర్ అవుతాం లోపలికి. లోపలికి వెళ్ళగానే ఆల్రెడీ చాలా మంది ఉన్నారు. ఇస్కాన్ టెంపుల్స్ లో చాలా కామన్ గా కనిపించిన శ్రీల ప్రభుపాద గారు ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య కాబట్టి మనకి చాలా ఇస్కాన్ టెంపుల్స్ లో ఈయన స్టాట్యూ కనిపిస్తుంది. సో అలాగే ఇక్కడ పసావ్ ఇస్కాన్ సింహాచలం టెంపుల్లో కూడా ఉంది. ఇక్కడ మనకి ఎంతో పవర్ఫుల్ గా కనిపించే నరసింహస్వామి విగ్రహం కూడా ఉంది. చూడటానికి ఎంత పవర్ఫుల్ గా డివైన్ గా ఉందో కదా. ఇక్కడ నార్మల్లీ మనకు కనిపించే ఇండియన్ ప్రీస్ట్ కాకుండా ఇక్కడ టెంపుల్ కమ్యూనిటీలో ఉండే డివోటీస్ మనకు కనిపిస్తారు. మోస్ట్లీ జర్మన్స్ కూడా ఉంటారు. ఈయన ఎంత బాగా మంత్రాలు చదువుతున్నారో వినండి. టెంపుల్ లోపల కూడా అన్నీ చాలా నీట్గా అరేంజ్ చేసుకొని చాలా నీట్గా పెట్టుకుంటారు. అండ్ మేము లంచ్ టైంకి రీచ్ అయ్యాం కాబట్టి సో లంచ్ అయితే స్టార్ట్ చేసుకున్నాం దర్శనం తర్వాత. ఇక్కడ ఎవరి ప్లేట్స్ వాళ్ళే కలెక్ట్ చేసుకోవాలి. గ్లాసెస్, స్పూన్స్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు అక్కడ పెట్టి ఉంచుతారు కిచెన్లో. ఇప్పుడు ఫుడ్ తినడానికి వెళ్తున్నాం. సో లైన్లో నించోవాలి. ప్లేట్లు చూపియండి గాయస్. ఇక్కడ ఫుడ్లో ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే, వాళ్ళు సర్వ్ చేసే ఫుడ్లో చాలా వరకు వాళ్ళే గ్రో చేసుకొని వాళ్ళ ఓన్ ప్రొడ్యూస్తోనే ప్రిపేర్ చేస్తారు. పక్కనే కిచెన్ కూడా ఉంది, అక్కడే ఫుడ్ ప్రిపేర్ చేసి డివోటీస్ అందరికి సర్వ్ చేస్తారు. సో మేమైతే బయటకు వచ్చేసి గార్డెన్లో సరదాగా ఫ్రెండ్స్ అందరితో కూర్చొని తినడం స్టార్ట్ చేసాము.
ఇలా అందరితో కూర్చొని తిని చాలా రోజులైంది. ఆ ఫీలింగ్ కూడా చాలా బాగుంది. సో ఇదే వాళ్ళు మనకి సర్వ్ చేసిన మీల్. పన్నీర్ కర్రీ, దాల్ ఉంది అండ్ ఇంకొక కాలీఫ్లవర్ కర్రీ పెట్టారు, సలాడ్ అండ్ సమ్ స్వీట్. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్ మీల్ పెట్టారు. ఎప్పుడు వచ్చినా ఇంతే సర్వ్ చేస్తారు. పప్పు బాగుంది. సో ఎలా ఉంది గాయస్ ఫుడ్? అందరికీ ఫుడ్ చాలా నచ్చింది. నేను ఇప్పుడే పప్పు తిన్నా, చాలా బాగుంది. అండ్ పన్నీర్ సలాడ్, నాకు 2 పన్నీర్ పడ్డాయి. బట్ ఫర్ పవన్ అండ్ సుధీర్ చాలా ఎక్కువ అవ్వచ్చు. అదృష్టవంతులు ఉంటారు కొంతమంది. టెంపుల్ ఎవరిదో బర్త్డే అని చెప్పి వాళ్ళే పెద్ద హ్యూజ్ కేక్ అయితే రెడీ చేశారు వితౌట్ ఎనీ షుగర్ యాక్చువల్లీ. మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు హ్యాపీ బర్త్డే టు యూ అనకుండా హరే కృష్ణ టు యూ అన్నారు. సో తినడం అయిపోయిన తర్వాత ఎవరి ప్లేట్స్ వాళ్ళే వాష్ చేసుకొని అక్కడే పెట్టేసేయాలి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, జర్మనీలో టెంపుల్స్ చాలా యూనిక్గా చాలా బాగుంటాయని. మీకు ఆల్రెడీ అర్థమవుతుంది ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో కరెంట్లీ టైం 3 అయితే అయింది. మేము ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తున్నాం, ఎందుకంటే ఈవినింగ్ భజన ఉంటుందని చెప్పా కదా. ఇక్కడ ఈ టెంపుల్లో మెయిన్ థింగ్ ఏంటంటే ఆ భజన చాలా చాలా బాగుంటుంది. అసలు లిటరల్లీ గూస్ బంప్స్ వస్తాయి. ఆల్రెడీ నేను లాస్ట్ షాట్లో మెన్షన్ చేశాను, మీరు కూడా వెయిట్ చేసి చూడండి, డెఫినెట్లీ చాలా బాగుంటుంది. సో ఇక్కడ యాక్చువల్లీ చాలా పెద్ద బ్యూటిఫుల్ గార్డెన్స్ కూడా ఉన్నాయి. అందరూ పడుకొని ఫుల్ చిల్ అవుతున్నారనమాట, ఎస్పెషల్లీ బొంతల. సరే ఏం చేస్తాం, అలుగుళ్ళు ఎక్కువ మా ఫ్రెండ్స్కి. చాలాసేపు టెంపుల్ దగ్గర వెయిట్ చేసి కొంచెం బోర్ కొడుతుందని ఆస్ట్రియా బార్డర్కి అయితే వెళ్ళిపోయాం. బికాజ్ ఈ టెంపుల్ ఆస్ట్రియా బార్డర్ దగ్గర ఉంటుంది. సో కాసేపు అలా చిల్ అయ్యి ఒక ఐస్ క్రీమ్ తినేసి ఫ్రెండ్స్ అందరం కలిసి మళ్ళీ రిటర్న్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. బికాస్ భజన స్టార్ట్ అయ్యే టైం అయింది. యూజువల్లీ అది 6-6:30కి స్టార్ట్ అవుతుంది. ఒక 2.5 hours జరుగుతుంది. ఆ 2.5 hours కూడా ఒక డిఫరెంట్ ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. మీరే చూడండి. ప్రభు నిత్యానంద రామ రామ హరే హరే కృష్ణ
సో, భజన అయితే అయిపోయింది. చూసారు కదా! ఎంత బాగా జరిగిందో. అదే భజన మేము లైవ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేసాము. మీకు కూడా కుదిరితే ఖచ్చితంగా ఈ టెంపుల్ విజిట్ చేయండి. నైట్ కూడా మాకు ఫుడ్ పెట్టారు. హ్యాపీగా తినేసి మేము రిటర్న్ అయితే స్టార్ట్ అవుతున్నాం. ఆల్మోస్ట్ 12 అయితే రీచ్ అయిపోతది ఇంటికి వెళ్ళేసరికి. నైట్ అయితే మాకు వెజిటబుల్ లసాన్యా సర్వ్ చేశారు. చాలా బావుంది. సో, యాజ్ ఐ సెడ్ మీరు కూడా ఇదంతా ఎక్స్‌పీరియన్స్ అవ్వాలంటే డూ విజిట్ దిస్ టెంపుల్. ఐ హైలీ రికమెండ్ ఇట్. సో, నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ లొకేషన్స్‌తో ఇంకా చాలా వీడియోస్ పోస్ట్ చేస్తాను. థాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండ్ వాచింగ్ ద వ్లాగ్. థాంక్ యూ. బై.